రుద్రాక్ష అంటే రుద్రుడి అక్షం అని అర్థం. దీన్ని బట్టి చూస్తే రుద్రాక్షలు శివుడి కన్నీళ్ల నుంచి వచ్చిందని పురాణ శాస్త్రం చెప్తుంది. రుద్రాక్షల నుంచి కలిగే ప్రయోజనాలు శాస్త్రీయమైనవి. రుద్రాక్షలను ఆధ్యాత్మికానికి చెందిన వారితో పాటు ఫ్యాషన్ అంటే మక్కువ ఉన్నవారు కూడా ఈ రుద్రాక్షలను వేసుకుంటారు. రుద్రాక్షలు ఒక చెట్టు నుంచి వస్తాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ చెట్టు పుట్టుక వెనకాల కూడా ఒక పురాణ చరిత్ర ఉంది. అదేమిటంటే, శివుని భార్య సతి తన తండ్రి ఇంటి వద్ద యజ్ఞం జరుగుతున్నప్పుడు తనను ఆహ్వానించలేదు. అక్కడికి వెళ్ళొద్దని శివుడు చెప్పినా వినకుండా సతి వెళుతుంది. యజ్ఞానికి వచ్చిన అందరి అతిథుల ముందే సతి తండ్రి శివుడిని అవమానపరుస్తాడు. అవమానం భరించలేక సతి యజ్ఞగుండంలో దూకుతుంది. విషయం తెలుసుకున్న శివుడు తన జుట్టులోంచి ఒక వెంట్రుక తీసి నేలకేసి కొడతాడు. దీంతో వీరభద్ర, భద్రకాళి జననం అవుతుంది. ఈ ఇద్దరిని ఆ యజ్ఞాన్ని భగ్నం చేయమని చెప్తాడు. దక్షుడిని అప్పుడే హతమారుస్తాడు. సతి మరణించిన తరువాత సతి శరీరాన్ని ఎత్తుకొని కైలాసం వెళ్తుంటాడు. అప్పుడు సతికి సంబంధించిన కొన్ని భాగాలు భూమిపై పడి అవి శక్తి పీఠాలుగా మారాయి. సతి మరణించిన తరువాత శివుడు చాలా ఏళ్లు తపస్సు చేశాడు. అనంతమైన బాధలో శివుడు కళ్ళు తెరిచిన తరువాత ఆ కన్నీటి చుక్క కింద పడటంతో ఆ కన్నీటి నుండి రుద్రాక్ష చెట్టు బయటకు వచ్చింది. రుద్రాక్షకు చాలా శక్తి ఉంటుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. నెగిటివ్ ఎనర్జీని దగ్గరకు రానియకుండా చేసే శక్తి రుద్రాక్షకు ఉందని చెబుతున్నారు. రుద్రాక్ష వల్ల ఇంకేమి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. రుద్రాక్ష వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో ఎన్నో రోగాలు ఉండవచ్చు. ఈ మధ్య రకరకాల వ్యాధులు, వైరస్లు వస్తున్నాయి. వీటి బారి నుంచి రక్షించుకోవాలంటే రుద్రాక్షను వేసుకోవాల్సిందే. రుద్రాక్ష ఏకాగ్రతను పెంచుతుంది. చేసే పని పట్ల ఫోకస్ ఉండేలా తన వంతు పాత్ర పోషిస్తుంది. ఏకాగ్రత పెంచుకోవడానికి మెడలో రుద్రాక్ష వేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. కొందరు నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి కూడా రుద్రాక్షలు బాగా ఉపయోగపడతాయి. శరీర ఉష్ణోగ్రతలను కూడా రుద్రాక్షలు అదుపులో ఉంచుతాయి. శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అలసటను దూరం చేస్తుంది. చుట్టూ ఏదైనా డార్క్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తొలగిపోతుంది. మరణం తరువాత ఏమో అవుతుందనే భయాన్ని పోగొడుతుంది. ఆలోచన శక్తిని రుద్రాక్షలు పెంచుతాయి. నీరు త్రాగటానికి అనువైనదా లేదా విషపూరితమైనదా తెలుసుకోవటానికి కూడా రుద్రాక్షలు బాగా ఉపయోగపడతాయి. ఎలా అంటే, సవ్య దిశలో రుద్రాక్ష తిరిగితే మంచినీరు, లేదంటే విషపు నీరని సాధువులు చెబుతున్నారు.